హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మా తిరుపతి ట్రిప్ గురించి చెప్తాను. చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాం. 3 months ముందే తిరుపతి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఫైనల్లీ టుడే వీఆర్ గోయింగ్ టు విజిట్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. తిరుపతికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మా తిరుపతి జర్నీ అఫీషియల్గా స్టార్ట్ అయింది. నైట్ 8 o'clockకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బోర్డ్ అయ్యాము. స్టేషన్లో చాలా రష్ ఉంది. టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, లగేజ్ రెడీ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తిరుమల దర్శన్కి 300 rupees టికెట్స్ అండ్ 100 rupees రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ జర్నీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నైట్ టైంలో కూల్ బ్రీజ్, లైట్ నాయిస్ అండ్ దో స్లీపీ నైట్స్ పర్ఫెక్ట్ వైబ్ ఉంటుంది. ఆఫ్టర్ ఎ పీస్ఫుల్ నైట్ జర్నీ మా ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అయింది. టైం చూస్తే అరౌండ్ 8 AM అండ్ వెదర్ సూపర్ ఫ్రెష్గా ఉంది. మా ట్రైన్కి పక్కనే వేరే ప్లాట్ఫామ్లో వైజాగ్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హైలైట్ ఏంటి అంటే మా సంహిత పాప చాలా క్యూట్గా పడుకుంది. అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. పాపకి 9 months. పాపని చూసి అందరికీ ఒక స్మైల్ వస్తుంది. ఈ జర్నీలో మా పాపతో ట్రావెల్ చేయడం అంటే మన ట్రిప్కి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ యాడ్ అయింది. స్టేషన్లో ఎగ్జిట్ అయ్యాక కొంచెం ఫ్రెష్ అయ్యి ఆటో ఆర్ క్యాబ్ తీసుకొని రూమ్కి వెళ్ళాలి. దర్శనంకి రెడీ అవ్వాలి కదా. సో నెక్స్ట్ లెట్స్ హెడ్ టు అవర్ రూమ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద బిగ్ డే. తిరుపతికి రీచ్ అయ్యాక ఫస్ట్ థింగ్ బ్రేక్ఫాస్ట్. స్టేషన్ దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్లో హాట్ ఇడ్లీ, పొంగల్, వడ, దోశ, పూరి అన్నీ టేస్ట్ చేసాం. చట్నీ అండ్ సాంబార్ సూపర్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం 3 months బ్యాక్ బుక్ చేసుకున్న రూమ్స్ చెక్ఇన్ చేసాం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. తిరుపతిలో పీక్ సీజన్లో రూమ్ దొరకడం ఈజీ కాదు కదా, అందుకే ఎర్లీగా బుక్ చేశాం. మాకు వెంగమాంబ పక్కనే ఉన్న వరాహస్వామి గెస్ట్ హౌస్లో రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ చాలా బాగుంది, క్లీన్గా ఉంది. సో ఫ్రెష్ అయ్యాక దర్శనంకి రెడీ అవ్వడం ఈజీ అవుతుంది. సంహిత పాపకి మిల్క్ తాగిపిచ్చేసాం. చాలా క్యూట్గా ఆడుకుంటుంది. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత దర్శనంకి స్టార్ట్ అయ్యాము. అందరం అన్నదానం హాల్కి వెళ్ళాం. తిరుమలలో డైలీ ల్యాక్స్ ఆఫ్ డివోటీస్కి అన్నదానం పెడతారు. అది చాలా స్పెషల్. ఇప్పుడు మన లంచ్ కూడా స్వామి అన్నదానంలో తినేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది. మన దర్శనం టైమింగ్ 4 PMకి ఉంది. ఈ దర్శనం చాలా స్పెషల్ బికాస్ సంహి పాపకి ఫస్ట్ టైం పుట్టి వెంట్రుకలు దేవుడికి ఇస్తున్నాం. ఇంకా ఫస్ట్ టైం స్వామిని చూడబోతుంది. తిరుపతి వచ్చాం, కాలు కాలుతున్నాయి, అయినా నడుస్తుంది. ఇప్పుడు మన సంహిని తీసుకొని కళ్యాణకట్టకి వచ్చేసాం. ఈ మూమెంట్ చాలా స్పెషల్. సంహి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం హెయిర్ కట్
అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మొదటి వెంట్రుకలని మామ అండ్ అత్త చేతితో కట్ చేపించారు. మా సంహిత పాపకి నోట్లో పాల బాటిల్ పెట్టగానే చాలా సైలెంట్గా ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ స్వామి కోనేరుకి వచ్చేసాం. తిరుమలకి వచ్చినప్పుడు దర్శనం ముందు పుష్కరిణిలో స్నానం చేయడం ఒక పవిత్ర ఆచారం. సో అందరం కలిసి కోనేరులో స్నానాలు చేశాం. మేమైతే వాటర్లో చాలా బాగా ఆడుకున్నాం. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయాం. పక్కనే ఉన్న వరాహస్వామిని దర్శించుకొని ఇప్పుడు అందరం స్వామి దర్శనంకి రెడీ. టైం చూస్తే ఆల్మోస్ట్ 3:30 PM అవుతుంది. మన దర్శనం స్లాట్ 4కి కదా. క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. గోవిందా గోవిందా. సంహిత పాపని తీసుకొని మామ అత్త వెళ్ళిపోయారు. సుపథ మార్గం ద్వారా వాళ్ళకి 1 hourలో దర్శనం అయిపోయింది. ఇంకా మేము క్యూలో నిలబడ్డాక గోవిందా గోవిందా అని చాంట్స్ వింటుంటే అందరి హార్ట్స్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. క్యూలో వెయిట్ చేస్తున్నాం. కొంచెం టయర్డ్గా ఉంటుంది, బట్ మైండ్లో ఎగ్జైట్మెంట్ ఫుల్. స్వామిని ఒక 2 seconds చూస్తామని తెలుసు, కానీ ఆ 2 secondsలో మనం అన్నీ మర్చిపోతాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము 4 o'clock లైన్లోకి వెళ్తే 10కి బయటకు వచ్చాం. ఆల్మోస్ట్ 6 hours పట్టింది దర్శనంకి. దర్శనం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే లడ్డు ప్రసాదం. తిరుపతికి వచ్చాక లడ్డు తీసుకోకపోతే ట్రిప్ కంప్లీట్ అవ్వదు కదా. క్యూలో లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. లడ్డూస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. దర్శనం, ప్రసాదం, షాపింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు బ్యాక్ టు రూమ్ వచ్చేసాం. బాడీ టైర్డ్గా ఉంది, బట్ హార్ట్ఫుల్గా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని చూశాక మనలో అందరికీ ఒక పీస్, హ్యాపీనెస్ కలుగుతుంది.
ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పక్కన కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి. బట్ ఈరోజు తిరుపతి ట్రిప్లో మెయిన్ దర్శన్ కంప్లీట్ అయ్యాక ఇన్నర్గా ఒక డివైన్ ఫీల్తో నిద్ర వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుమలలో ఒక కామ్ అండ్ డివైన్ సన్ రైజ్తో డే స్టార్ట్ చేశాం. అందరం నామాలు పెట్టుకొని స్వామికి దీపాలు వెలిగించాం. ఇప్పుడు మన తిరుపతి యాత్ర కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ పక్కనే ఉన్న కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి. ఈ ట్రిప్లో చాలా ఎమోషనల్ మూమెంట్స్, డివోషనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బ్యూటిఫుల్ మెమోరీస్ కలిసిపోయాయి. సంహిత పాపకి ఫస్ట్ వెంట్రుకలు, స్వామి దర్శనం, అమ్మమ్మ, అమ్మ, మామ అందరికీ ఒక హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్. తిరుమలలో ప్రతి నిమిషం స్వామి ప్రెసెన్స్ ఫీల్ చాలా బాగుంది. గోవిందాన్ని చూసినప్పుడు వచ్చిన ఆనందం, లడ్డూ టేస్ట్, కోనేరు స్నానం, దీపాలు వెలిగించడం ప్రతి ఒక్కటి మా లైఫ్లో అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. తిరుపతి ట్రిప్లో మనందరికీ పీస్ వచ్చింది. అది వర్డ్స్లో చెప్పలేకపోతున్నాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని, మీరు కూడా తిరుమలకి వెళ్ళి స్వామి బ్లెస్సింగ్స్ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ తిరుపతి మెమరీస్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ గోవిందా గోవిందా.